ఆంధ్రజ్యోతి ఇటొక యాడ్ ఇటొక యాడ్, ఈయనకు అమ్మాయిన ఈయనకు అమ్మాయిన ఈయనకు అమ్మాయినే. అయ్యో సారీ, ఏమన్నా ముఖ్యమంత్రి కూడా కమ్మ సామాజిక వర్గం అనుకున్నారు, కానీ రెడ్డి సామాజిక వర్గాన్ని వాళ్ళ అల్లుడు ఆంధ్రప్రదేశ్ సామాజిక వర్గమే, ఆంధ్రప్రదేశ్ అతనే. ఇగో ఇదే ఏంది, ఒక్కడే సూర్యుడు, ఒక్కడే చంద్రుడు, ఒక్కడే తారక రాముడు, మేము కాదన్నామా? ముఖ్య అతిథి నూల రేవంత్ రెడ్డి. తెలుగు ఆత్మగౌరవ ప్రతీక నందమూరి తారక రామారావు గారి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రులు విగ్రహ ఆవిష్కరణ. మేము ఏమంటున్నాం, తెలంగాణ వచ్చింది అయిపోయింది, మీ విగ్రహాలు ఆంధ్రప్రదేశ్లో చేయండి అంటున్నాం. అది ఎన్టీ రామారావు విగ్రహమైనా పర్వాలేదు, బాలసుబ్రహ్మణ్యం విగ్రహమైనా పర్వాలేదు, కాసు బ్రహ్మానంద రెడ్డి అనే విగ్రహాన్ని తొలగించండి ఫస్ట్. నా తెలంగాణ జై తెలంగాణ అన్న విగ్రహాలు ఉండాలి, కానీ నై తెలంగాణ అన్న విగ్రహాలు ఎప్పుడు ఉండకూడదు. చంద్రబాబు తెలంగాణ బిడ్డలను వెల్లి లలితక్కని కావచ్చు, మారోజు వీరన్నని కావచ్చు, అనేక మంది బిడ్డలను చంపిన దుర్మార్గుడు చంద్రబాబు. ఆ చంద్రబాబు కబంధ హస్తాల్లో టీడీపీ ఉంటే ఇటువంటి విగ్రహాలు మాకెందుకు అంటున్నారు తెలంగాణ సమాజం. ఎవరి కోసం పనిచేస్తూ ఉన్నారు రేవంత్ రెడ్డి? ఆంధ్రుల కోసం పనిచేస్తూ ఉన్నారా? జూబ్లీ హిల్స్ ఎన్నికల వేళ మేము హామీ ఇచ్చినాం, హామీ మేరకు మేము పెడుతున్నామంటే మరి మా విగ్రహాలు ఇవి అంటున్నాం. ఈరోజు సాయంత్రం 5 గంటలకంట మైత్రివనం చౌరస్తా అమీర్పేట. ఇక ఇప్పుడు ఎన్టీఆర్ చౌరస్తా అని పేరు మార్చండి, లేదంటే మైత్రివనం చౌరస్తా తీసేసి ఎన్టీఆర్ చౌరస్తా అని పేరు మార్చండి, మీ అయ్యా జాగిరి అయినట్టు. మీ విగ్రహాలు మా దగ్గర ఎందుకు అంటున్నాం. తెలంగాణ వచ్చిన తర్వాత ఇంకా తెలంగాణ పైన మీ పెత్తనం ఏంది? ఇప్పుడు కేసీఆర్ కూడా మొత్తం ఆందోళన తిట్టిండు పొట్టు, మళ్ళా ఆందోళనకే మొత్తం విమర్శలను అప్పచెప్పిండు ఈయన కూడా. ఇక రేవంత్ రెడ్డి కూడా అదే వాటలా సాగుతూ ఉంది. తెలంగాణ సమాజం అన్ని గమనిస్తున్నారు, ఒకటి కాదు రెండు కాదు. ఎవరిపైన కేసులు పెడుతున్నారు, ఎవరిపైన జర్నలిస్టులను తీసుకుపోయి 3rd డిగ్రీ కొట్టడం మీ అయ్యా జాగిరా? ప్రొఫెసర్ నాగేశ్వరరావు పైన అనేక రకాలుగా పెడతారు, అనేక రకాలుగా ఎనాలిసిస్ చేస్తారు. ప్రతిదీ ఎవిడెన్స్ మీరు పాలకులే కదా, మరి ప్రతిదీ ఎవిడెన్స్ మీరెందుకు ఇస్తలేరు? 420 హామీలు ఏడవైనాయి, 6 గ్యారంటీలు ఏడవైనాయి అని అడిగితే ఒక్కనా కొడుకు ఆన్సర్ ఎందుకు చెప్తలేరా? కాంగ్రెస్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్యమంత్రి కాంచి మొదలుకుంటే ఎవడెందుకు ఆన్సర్ చెప్తలేరు? ఇవన్నీ బండి రమేష్ కమ్మ కార్పొరేషన్ చైర్మన్ మొన్ననే ఇచ్చిండు. కుకట్పల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్ పరుచూరి మురళీకృష్ణ కమ్మ కార్పొరేషన్ వైస్ చైర్మన్. మీరు నాకు తెలిసి మీరు ఆంధ్రప్రదేశ్కి వెళ్ళి రాజకీయాలు చేసుకోండి అబ్బా, ఆంధ్రప్రదేశ్కి వెళ్ళి బ్రహ్మాండంగా రాజకీయాలు చేసుకోండి. మీ పెత్తనం తెలంగాణలో ఏంది అని అడుగుతున్నారు. రవీంద్ర భారతిలో బాలసుబ్రహ్మణ్యం విగ్రహం ఎందుకు పెట్టాలి? ఆంధ్రలో ఉన్న తర్వాత తెలంగాణని ఎట్లా తొక్కేస్తున్నారు? ఒక్క తెలంగాణ వచ్చిన తర్వాత జరా ఆ బీఆర్ఎస్ పైన ప్రేమ, టీఆర్ఎస్ పైన ప్రేమ ఉండి నా తెలంగాణ బిడ్డలు జరా సోయికి వచ్చి పాటలు పాడి జబర్దస్త్గా ఉన్నారు. మరి మా విగ్రహాలు ఎక్కడా? మా అమరులైన శ్రీకాంతాచారి విగ్రహం పెట్టడానికి మీ చేతులు వస్తలేవా? ఎందుకు ఎల్బీనగర్లో ఒక్కటే దగ్గర ఉండాలి? ఎందుకు ట్యాంక్ బండ్ పైన శ్రీకాంతాచారి విగ్రహం ఉండద్దు, మా గద్దర్ విగ్రహం ఉండద్దు, మా కాళోజీ నారాయణరావు విగ్రహం ఎందుకు ఉండద్దు, మా కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహం ఎందుకు ఉండద్దు, మా బెల్లి లలితక్క విగ్రహం ఎందుకు ఉండద్దు, మా మారోజు వీరన్న విగ్రహం ఎందుకు ఉండద్దు? ఎవడి కోసం మీరు పనిచేస్తున్నారు మీ పాలకులు? కేవలం ఆంధ్రప్రదేశ్ ప్రజలను సంతృప్తిపరచడానికి పాలకులు పనిచేస్తున్నారా? లేదంటే చంద్రబాబు మోదీతో మాట్లాడిండా, చంద్రబాబు ఇంకోరితో మాట్లాడిండా, రేవంత్ రెడ్డి పైకి రావడానికి చంద్రబాబు సహకారం చేసిండా, ముఖ్యమంత్రి అవడానికి చంద్రబాబు సహకారం చేసిండు కాబట్టి ఇదంతా తతంగం నడిపిస్తున్నారా? పొట్టు తిడుతున్నారా నాయన? ఇప్పటికైనా మారండి, తెలంగాణ సోయికి వచ్చింది. ఇప్పటికీ కబంధ హస్తాల్లో ఈ దరిద్రమైన
రాజకీయ అవినీతిని పొందబెడితే ఇది మొత్తం కథమవుతుంది. దుర్మార్గమైన అవినీతి విపరీతంగా జరుగుతుంది. తెలంగాణ ప్రజలు కూడా గమనించాల్సిన ఆవశ్యకత ఉంటుంది. మొత్తం కాల్చుకొని చచ్చిపోతే నా శ్రీకాంతాచారి అమరుడైతే తెలంగాణ ఉవ్వెత్తున ఎగిరింది. అటువంటి శ్రీకాంతాచారి కుటుంబానికి కేసీఆర్ ఒరగబెట్టింది ఏం లేదు. లాస్ట్కు మొన్న రేవంత్ రెడ్డి మహిళా కమిషన్ సభ్యురాలుగా ఇచ్చిండు. యాక్చువల్ మహిళా కమిషన్ చైర్మన్ ఇవ్వాలి శ్రీకాంతాచారి వాళ్ళ అమ్మకు, శంకర్ అమ్మకు, కానీ ఏదో సభ్యురాలు ఇచ్చిండు జస్ట్.